నమస్తే అండి, నా పేరు విష్ణు. నేను ఇక్కడ స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాను. మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక మేరు ఉత్సవం అనేది ఒక ఉత్సవంలో కండక్ట్ చేస్తున్నాం. ఇది గత 6 సంవత్సరాలుగా జరుగుతోంది. చూసినట్లయితే రీసెంట్గా మనం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఫినిష్ చేసాం. స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టైక్వాండో, యోగా, చెస్ ఇవన్నీ చేసాం. నియర్లీ ఒక్కొక్క కాంపిటీషన్లో 40 నుంచి 50 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. చూసినట్లయితే ఇప్పుడు ఒక పండుగ వాతావరణం మీకు అందరికీ కనిపిస్తుంది. ఈరోజు మొత్తం మనం ఆర్ట్స్కి సంబంధించింది, డాన్స్, మ్యూజిక్ అయ్యే కాకుండా సైన్స్, ఇన్ని కాంపిటీషన్స్లో ఒక గొప్ప ఎక్స్పోజర్ ఇస్తూ ప్రతి స్కూల్ నుంచి ఈరోజు కూడా మీరు చూసినట్లయితే 2000 నుంచి ఒక 3000 పార్టిసిపెంట్స్ జస్ట్ ఈరోజు మాత్రమే వచ్చారు. సో ఎంత ఏఐ పెరిగినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి డైరెక్ట్గా రావడం అంత ఈజీ కాదు. సో ఇట్లాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ వీళ్ళందరికీ ఇస్తూ మా డైరెక్టర్, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మేఘనా గారు, మొత్తం ఆ క్రెడిట్స్ తనకే వెళ్తాయండి. తను ఎప్పుడు స్పోర్ట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో పిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే అంత ఎక్స్పోజర్ వచ్చేసి సో మనం ఈ ఇండియాని కానీ లేదంటే మన దేశాన్ని ముందుకు తీసుకోవడానికి వీళ్ళు ఈ యువత ఏదైతే ఉందో దోహదపడుతుందని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు, నేను మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇది 3 రోజుల ప్రోగ్రామ్ అండి. 3 days, 3 రోజుల నుంచి ఓవరాల్గా స్పోర్ట్స్లో ఇందులో చూసుకున్నట్లయితే 5500 నుంచి 6000 మంది పార్టిసిపెంట్స్ వచ్చి ఉంటారు. 45-50 స్కూల్స్ పార్టిసిపేట్ చేసి ఉంటాయి. ఓన్లీ తెలంగాణకు సంబంధించిన స్కూల్స్ హైదరాబాద్ నుంచి వచ్చాయి, వివిధ ప్లేసెస్. మెరుత్సవ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 6th ఎడిషన్ ఇది. సో 2020లో స్టార్ట్ చేసాము. మోర్ దెన్ 5000 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్, మోర్ దెన్ 45 స్కూల్స్. అండ్ ఈ యాక్టివిటీస్లో ఈ సంవత్సరం ఏఐ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మాకు పార్టిసిపేషన్ రేట్ కూడా చాలా పెరిగింది. ఇవన్నీ జరగడానికి ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణం మా డైరెక్టర్, మా ఫౌండర్ మిస్ మేఘనా. సో ఆవిడ హెల్ప్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఇది సక్సెస్ఫుల్ కూడా అవ్వదు. 45 స్కూల్స్ నుంచి మోర్ దెన్ 5000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్లో అన్నిట్లో యాక్టివిటీస్ ఉన్నాయి, అకాడమిక్స్లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆర్ట్స్ కూడా ఉన్నాయి, డాన్స్ ప్రోగ్రామ్స్, వేరియస్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ చేశాము. విన్నర్స్కు వాళ్ళ క్రైటీరియాని బట్టి వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే వెనకాల కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఆల్రెడీ. అండ్ ఇది చాలా ట్రాన్స్పరెంట్ క్రైటీరియా. మేము ఈక్వల్గానే డివైడ్ చేసుకున్నాము, మా స్కూల్ పిల్లల్ని అని సపరేట్గా ఏమీ లేదు. సో వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు అందరికీ.